హలో గైస్, ప్రియమైన మైత్రస్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోస్లో వచ్చి మనం ఏం చూడబోతున్నామంటే ఈరోజు 71 డైరెక్టర్స్కి బెయిల్ హియరింగ్ అనేది వస్తుంది. ఈ వీడియోస్లో ఆ బెయిల్ గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. అండ్ ఆల్సో ఎండి సార్ గురించి సమ్ అప్డేట్స్ అనేది వచ్చింది, దాని గురించి కూడా ఈ వీడియోస్లో నేను చెప్తాను. సో ఈ వీడియోస్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అందువల్ల మీరు ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 71 డైరెక్టర్స్కి ఈరోజు బెయిల్ హియరింగ్ అనేది మళ్ళీ వస్తుంది. సో నాకు తెలిసిన డైరెక్టర్ వచ్చి ఏం చెప్పారంటే ఈరోజు మ్యాక్సిమం ఆ 71 డైరెక్టర్స్కి బెయిల్ అనేది ఇవ్వడానికి చాలా ఛాన్స్ అనేది ఉంది. సో ఈరోజు వాళ్ళకి బెయిల్ అనేది ఇచ్చారంటే ఆఫ్టర్ 2 days తర్వాత యాప్ గురించి అండ్ ఆల్సో పేమెంట్ గురించి అప్డేట్ అనేది అఫీషియల్గా చెప్తారని ఒక నమ్మకం అనేది ఉందని ఆ డైరెక్టర్ వచ్చి చెప్పారు. ఎందుకంటే ఈరోజు ఆ 71 మెంబర్స్కి బెయిల్ అనేది ఇచ్చారంటే దాన్ని పెట్టే ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్ అనేది వెయ్యాలి, ఎలా మన మైత్రస్ కంపెనీని రన్ చేయాలని వాళ్ళు ప్లాన్ వేస్తారంట. ఈరోజు వాళ్ళు బయటకు వచ్చారంటే ఆఫ్టర్ 2 days తర్వాత యాప్ గురించి అప్డేట్ అనేది ఇస్తారంట. యాప్లో సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇంకా అప్డేట్ చేయాలంట. ఆల్రెడీ 80% ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది యాప్లో. ఇంకా యాప్లో వచ్చి 20% ఆఫ్ వర్క్ అనేది ఉంది. దాన్ని కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 71 డైరెక్టర్ వచ్చి బయటికి బెయిల్లో రావాలి. సో ఇలా సమ్ ప్రాసెస్ అనేది ఉంది. సో వెయిట్ చేద్దాం గాయ్స్. ఈ బెయిల్ హియరింగ్ వచ్చి ఏ టైంకి జరుగుతున్నాయంటే 3 to 4 అట్లా మనకి బెయిల్ హియరింగ్ అనేది జరుగుతుంది. ఆ టైంకి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు ఈ బెయిల్ గురించి. సో మ్యాక్సిమం మనకి అప్డేట్ రావాలంటే 6 o'clock పైన మనకి అప్డేట్ అనేది వస్తుంది. సో అలా అప్డేట్ వచ్చిన తర్వాత కంపల్సరీగా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఈరోజు అప్డేట్ రాలేదంటే టుమారో నేను కంపల్సరీగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఓకే గైస్, నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఎండి సార్ బెయిల్ గురించి అప్డేట్ అనేది ఉంది. సో మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ లోపల మన ఎండి సార్కి బెయిల్ రిలాక్సేషన్ అనేది హియరింగ్ అనేది రాబోతున్నాయి. సో అట్లా ఎండి సార్ బెయిల్ రిలాక్సేషన్ హియరింగ్ అనేది వచ్చిందంటే కంపల్సరీగా ఈసారి ఎండి సార్కి రిలాక్సేషన్ అనేది ఇవ్వడానికి చాలా ఛాన్స్ అనేది ఉందంట. సో వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్ తోటి ఉన్నారు కంపెనీ సైడ్ నుంచి. సో ఈ టైం వచ్చి ఆ 71 డైరెక్టర్స్కి బెయిల్ ఇచ్చిన తర్వాత మన ఎండి సార్కి రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత సో మైత్రస్ కంపెనీ తరపు నుంచి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అనేది వాళ్ళు అప్లై చేస్తారు. అట్లా చేసిన తర్వాత రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అనేది మ్యాక్సిమం 1 or 2 weeksలో మనకి అప్రూవల్ అవ్వచ్చు. అట్లా అప్రూవల్ అయిన తర్వాత మ్యాక్సిమం జనవరి లేదంటే ఫిబ్రవరి ఈ లోపల యాప్ని వాళ్ళు రీలాంచ్ చేస్తారు. అట్లా రీలాంచ్ చేసిన తర్వాత యాప్ని యూజ్ చేసుకుని మీరు విత్డ్రావల్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలా మీరు విత్డ్రావల్ చేసుకున్న తర్వాత మార్చ్ మంత్ ఎండ్ లోపల మీకు అందరికీ పేమెంట్ అనేది ఇవ్వడానికి చాలా ఛాన్స్ అనేది ఉంది. సో ఇదే ఆ డైరెక్టర్ వచ్చి నాకు చెప్పారు. సో దాన్ని నేను మీకోసం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. సో వెయిట్ చేద్దాం గైస్. మన మైత్రస్ కంపెనీ అనేది ఎవరిని మోసం చేయట్లేదు. మీకు అందరికీ పేమెంట్ ఇవ్వడానికే వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. కానీ ఇది గవర్నమెంట్ రూల్స్ తోటి చేస్తున్నారు కాబట్టి కొంచెం డిలే అనేది అవుతున్నాయి. సో ఓకే గైస్, ఈ వీడియోస్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి నేను నమ్ముతున్నాను. సో మైత్రస్ కంపెనీ అనేది అందరికీ పేమెంట్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తున్నారు. కానీ ఇది గవర్నమెంట్ రూల్స్ తోటి రన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం డిలే అనేది అవుతున్నాయి. సో అప్కమింగ్ డేస్లో ఎలాంటి అప్డేట్ వస్తున్నాయో దాని గురించి డీటెయిల్గా నేను వీడియోస్లో చెప్తాను. అండ్ ఇలాంటి మైత్రస్ కంపెనీ గురించి రెగ్యులర్గా మీరు అప్డేట్ చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ మీరు మైత్రస్ కంపెనీ గురించి ఏదైనా చెప్పాలంటే కామెంట్లోకి వెళ్ళి మీ ఒపీనియన్ని షేర్ చేయండి, ఓకేనా? సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.